హాయ్ అండి. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి చికెన్ పకోడీ లాగా, చికెన్ 65 లాగా అనిపిస్తుంది. బోన్లెస్ చికెన్ అయితే నేను హాఫ్ కిలోకి తక్కువే తీసుకున్నాను. కొద్దిగా పసుపు, కారము, గరం మసాలా, కార్న్ఫ్లోరు, సాల్టు, ఒక నిమ్మకాయలో సగభాగము నిమ్మరసం వేసుకున్నాను. అట్లానే రైస్ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. బియ్యం పిండి అంటారు అది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేలాగా మనం కలిపేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టుకుందాము. నేను చికెన్ తెచ్చిన వెంటనే రాళ్ళు ఉప్పేసి ఒక గంట సేపు అయితే వదిలిపెట్టాను. ఎందుకంటే మనము చికెన్ తినేటప్పుడు సాఫ్ట్గా, మృదువుగా, మెత్తగా ఉంటుందండి. అలా తింటే మనకి నారలాగా అనిపించి చాలామందికి పళ్ళల్లో కూడా ఇరుక్కపోతుంది. అలా ఇరుక్కోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో కానీ ఇలా ఉప్పు కారం పెట్టి కానీ ఒక 2 గంటలు సపరేట్గా వదిలిపెట్టినట్లయితే బయట అలా అవ్వకుండా పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చికెన్ పీసులు ఒక్కొక్కటి వేసేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని, కొంతమంది పచ్చిమిర్చిలు అంటే ఇష్టం, అవి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని మనకి రసం కానివ్వండి, ఏదైనా పచ్చడితో పాటు కానివ్వండి, ఇలా మనం సైడ్ డిష్గా తిన్నట్లయినా లేదంటే ఒట్టిగా తిన్నట్లయినా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. హాయ్ అండి. నేను వారంలో ఒక్కసారి పాల మిగడ డైరెక్ట్గా నెయ్యి తీసేస్తాను. ఎవరికైనా ఇట్లా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. చాలా సింపుల్గా, ఈజీగా. కళాయి అయితే ఫస్ట్ కడిగేసి పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసి. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోని మనం పాల మిగడ స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది తీసి ఒక గంట ముందే బయట పెట్టినట్లయితే కాస్త మెత్తబడిపోయి త్వరగా మనం నెయ్యి కాసుకోవడానికి గ్యాస్ అనేది తక్కువగా అవుతుంది చల్లడి వేసే కంటే. నేనైతే ఇలా చేశాను. మీగడే డైరెక్ట్గా వేసేసి కళాయిలో ఇలాంటి సరాటం తీసుకొని, మనం దోశలు ఉల్టా పల్టా వేసే సరాటం ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా బాగా గీకుతూ కళాయి అడుగు గీకుతూ మనం మరిగించుకోవాలి. స్టవ్ హైలో పెట్టేయాలి. మాకు 20 నిమిషాల్లో మనకి చక్కటి నెయ్యి వచ్చేస్తుంది. ఆ గోదావరి అనేది స్వీటు కలాకండ్లాగా మనం తినేయచ్చు. ఒక్కొక్కసారి బెల్లం వేసుకోవచ్చు, ఒకసారి షుగర్ వేసుకోవచ్చు. షుగరు బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని రైస్లో కూడా కలుపుకొని తినొచ్చండి. ఆ గోదావరి అనేది చాలామందికి స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అలా చేసుకోండి. పడేయవలసిన అవసరం లేదు. మనం స్టవ్ హైలో పెట్టి ఇలాగా గరిటతోని కళాయి గీకుతూ మనం నెయ్యి మరిగించుకుంటే త్వరగా వచ్చేస్తుంది నెయ్యి అనేది. చాలామంది అడుగుతున్నారు, ప్యాకెట్ పాలేనా మేడం అని. లేదండి, ప్యాకెట్ పాలు కాదు ఇవి. నేను బర్రెల దగ్గర నుంచి పోపించుకుంటున్నాను. వాళ్ళకి మంత్లీ ఒకసారి మనీ ఇస్తే వాళ్ళ ఇంటికి వచ్చి పోస్తున్నారు. బండి పైన తీసుకొచ్చి పోస్తారు. ఆ పాలు అయితే మనకి మందమైన మిగడ వస్తుంది. పాలు మరిగాక కొద్ది గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిస్తే మందమైన మిగడ అనేది వచ్చేస్తుంది. ఆ వీడియో కూడా చూపించాను, చాలాసార్లు పెట్టాను. నా ఛానల్లోకి వెళ్ళినట్టయితే పాల మిగడ ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఉంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ శాతం మిక్సీలో వేసి అది మళ్ళీ వాటర్లో కడిగి మళ్ళీ అవి డబుల్ పని, గిన్నెలు కడుక్కోవడం కూడా జిడ్డుగా అనిపిస్తుంది. ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా తీసేయచ్చు. నేను ఎప్పుడు నెయ్యి బయట నుంచేనండి, ఇలా ఇంట్లోనే తీసుకుంటాను. ఎప్పుడు మనకి పాలు హాఫ్ రేట్ అయిన నెయ్యి సగం వచ్చేస్తుందండి దాంట్లో. వారంలో ఒక్కసారి మరిగిస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు అయితే తెలియకపోయి ఉండొచ్చని ప్రతి వారము ఈ వీడియో పెడుతూ ఉంటాను. ఎవరికైనా కావాలి, ఉపయోగపడుతుందంటే ఇలా ట్రై చేసేయండి. సింపుల్గా, ఈజీగా చేసేయచ్చు. మనకి కళాయి తోముకోవడం కూడా చాలా ఈజీగా తోమేయచ్చు. కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దితే వెళ్ళిపోతుంది. చూసారు కదా. మరి నెయ్యి తీసేటప్పుడు చాలామంది గిన్నెలు మాడిసేసి బాగా నల్లగా చేసేస్తూ ఉంటారు. అలా చేసే కంటే ఇలా మనకి తినేటట్టు ఉంటుంది. చక్కగా నెయ్యి కూడా వచ్చేస్తుంది. నచ్చితే ట్రై చేయండి. అయింది. పాలకూర పప్పు అయితే వండుకుందాము. చాలామందికి పాలకూర పప్పు చేయడం రాదా, ఈ పప్పులు పెడతారు, ఎప్పుడు నాన్ వెజ్ లేదంటే ఈ బర్గర్లు పెట్టండి
అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. ఎందుకంటే పప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వండుతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. మీకు నచ్చితే చేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. పాలకూర శుభ్రంగా కొంచెం గట్టిగా ఉన్నవన్నీ కట్ చేసేసి కాడలు, ఏదైనా గడ్డి గట్ల లేకుండా శుభ్రంగా ఆకులు మాత్రం ఏరుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి 1-2 సార్లు, ఏమైనా ఇసుక గొట్ల లేకుండా. కుక్కర్లో నేను ఆల్రెడీ ఒక కప్పుడు పప్పు వేసి కందిపప్పు 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఈ పాలకూర అంతా కూడా సన్నగా తరిగేసి ఆ పప్పులో వేసుకొని ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కారం, మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పొడి కారం వేసాను. చింతపండు గుజ్జు తీసి వేసుకున్నాను. ఒక 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. త్వరగా ఉడికిపోతుంది పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి. లేదంటే ఒక 4 విజిల్ వరకు పెట్టుకోండి. మనకి ఈ పాలకూర పప్పులో ఎవరు టమాటా అనేది వేసుకోరు, కానీ నేను ఎప్పుడు ఒట్టి టమాటా పాలకూర కూడా వండుతానండి. నేను 30 సంవత్సరాల నుంచి టమాటా పాలకూర వండడం నాకు అలవాటు అయిపోయింది. చాలామంది కిడ్నీలో రాళ్ళు వస్తాయని, లేదంటే క్యాన్సర్లు వస్తాయని, అవన్నీ అపోహలండి. చక్కగా తినొచ్చు, నచ్చినట్టు వండుకొని ఆకుకూరలోని పాలకూర టమాటా వేసి వండుకొని చక్కగా తినండి. నాకు 30 ఏళ్ళ నుంచి వచ్చేది ఉంటే 1 సంవత్సరం లోపే వచ్చేస్తాయి కదండి కిడ్నీలో రాళ్ళు. మనం వాటర్ ఎక్కువ తీసుకోకపోతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి, అంతేగాని పాలకూర పప్పు తినిస్తే కాదండి. టమాటా పప్పు, టమాటా మనం పాలకూర తింటే ఎవరికి రాళ్ళు అనేటివి రావు, చక్కగా తినొచ్చు. నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగు వేసుకుంటే పోపు రెడీ అండి. ఇలా చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసి స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ చక్కగా మెదుపుకోండి. ఆ పోపులో పోసేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా పప్పు చేసుకొని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. టమాటా నచ్చని వాళ్ళు ఒట్టి చింతపండుతో చేసుకొని తినండి. హాయ్ అండి. నేచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా నేచురల్ అండి. చాలా చక్కగా మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్. వాటిలో ఏమేమి వేసామనేది బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుందండి. 100 ml, 200 ml, ½ లీటర్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లానే షాంపూ పొడి అండి, కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పొడి అయితే ఉంది. చాలామంది సపరేట్గా సీకాకాయ కానీ ఉసిరిపప్పు కానీ మనకి కుంకుడుకాయ కానీ పొడి సపరేట్గా పంపించమనే పంపిస్తాను. 4 కలిసిన పొడి కావాలనే పంపిస్తాను. మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్, షాంపూ పొడి మంచి రీగ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది. ఇదైతే అంతా సున్నిపిండి అండి. కొన్ని మూలికలు, కొన్ని పప్పులు, కొన్ని ఆకులు, కొన్ని పువ్వులు అన్నీ కలుస్తాయి. ఇది మంచి రిజల్ట్ అయితే ఉంది. మొంగు మచ్చలు సైతం తీసేస్తుంది, పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. స్కిన్ వైట్గా గ్లోగా కనిపించడానికి, మృదువుగా చాలా మెత్తటి స్కిన్ మీ సొంతం అవ్వాలంటే సున్నిపిండి యూజ్ చేయండి. సోప్ అనేది అసలు వాడకూడదు. ఇది వాడేటప్పుడు మంచి రిజల్ట్ అయితే ఉంది. నేను ఈరోజు ఆర్డర్ పెట్టే వాళ్ళకి రేపు పంపించడం అయితే జరిగేది. ఈ 3 days నుంచి అంటే సున్నిపిండి ఆర్డర్ అయితే చాలా ఎక్కువగా వచ్చిన వల్ల సున్నిపిండి స్టాక్ అయితే అస్సలు లేదండి. నిన్న పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మండే పంపిస్తానని చెప్పాను. ఓ 2 days అయితే మనకి లేట్ అవుతుంది, కానీ మండే నుంచి మళ్ళీ ఫస్ట్కే ఏ రోజు పంపించింది ఆ రోజే, అంటే మండే రోజు ఆర్డర్ పెట్టుకుంటే ట్యూస్డే రోజు అలా పంపించడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా తెచ్చి స్టాక్ చేసుకుంటున్నాను పిండి. చాలామంది కిలో ప్యాకెట్స్ పెట్టుకున్న వల్ల కాస్త లేట్ అయ్యింది, కానీ మండే నుంచి ఎవరు ఎన్ని ప్యాకెట్లు పెట్టుకున్నా లేట్ అనేది అవ్వదు. నిన్న పెట్టుకున్న వాళ్ళందరూ కూడా 8 members వరకు కిలో ప్యాకెట్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి మండే రోజు అయితే పంపిస్తానని మెసేజ్ చేశానండి. ఇంక నుంచి లేట్ అవ్వకుండా చూసుకుంటాను. మీరు ఏది ఆర్డర్ పెట్టినా సరే ఈరోజు పెడితే రేపు వచ్చేలా రేపు నేను పంపించేలా చూస్తానండి. చాలామంది ఎక్కువగా పింపుల్స్కి, మచ్చలకి, అట్లనే బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంది. సున్నిపిండి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. హాయ్ అండి. శామదుంపలు ఎప్పుడూ కూడా నేను టమాటా వేసి గ్రేవీలా చేస్తాను. కొన్నిసార్లు చింతపండు వేసి మనకి పులుసులా కూడా పెట్టుకోవచ్చు. ఈరోజైతే వేపుడు చేస్తున్నాను.
చామదుంపలు కుక్కర్లో వేసి 2 విజిల్ వచ్చాక సైడ్కి దించేసి పొట్టంతా తీసేసి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మనకి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పోపు లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న చామదుంప ముక్కలన్నీ వేసుకోవాలి. పోపు మరీ వేగవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి దుంపలు కూడా వేపుకోవాలి కాబట్టి వాటితో పాటు ఉల్లిగడ్డ కూడా వేగిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకి రసం కానీ లేదంటే పప్పుతో కానీ బాగుంటుంది. నేను పాలకూర పప్పు చేశాను, వాటికి సైడ్ డిష్గా బాగుంటుందని ఇలా ఫ్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొద్దిగా కారం పొడి వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, గరం మసాలా కొద్దిగా. మనకి స్టవ్ హైలో పెట్టి వేపుకుంటే కలుపుతూ ఉంటే వేగిపోతుంది అన్నమాట. మనకి మరీ సిమ్లో పెట్టినట్లయితే ఈ జిగురు అనేది ఎక్కువ అయిపోతుంది. మంట తక్కువగా తగిలినట్లయితే చామదుంపలకు జిగురు ఉంటుంది కదా, అది జిగురుగా ఎక్కువ అయిపోతుంది. అలా జిగురు లేకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. మనకి బెండకాయ వేపుడైనా ఇలా చామదుంపలు వేపుడు చేసేటప్పుడు చాలామంది జిగురుగా ఉంటే ఇష్టపడరు, అంత బంక ఉందని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు కొంచెం నిమ్మరసం వేసి వేపుకుంటే చేదేం ఉండదు, చక్కగా వేగిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, పిల్లలు సైతం తినొచ్చు, అంత టేస్ట్గా ఉంది. హాయ్ అండి, నేను బయటకు వెళ్తుంటే అక్కడ నేరేడు చెట్టు ఉందండి. ఆ నేరేడు చెట్టు దగ్గర చాలా పిల్లలు ఇట్లా బెడ్షీట్ పట్టుకొని ఒక అబ్బాయి పైన ఎక్కి ఆ పళ్ళన్నీ కూడా దులుపుకుంటున్నారు. కింద పడితే అంతా మట్టి అంటుతుందని చెప్పి దులుపుకుంటుంటే నాకు ఇస్తారా అంటే ఉండండి అంటే ఇస్తామన్నారు. సరేలే అని చెప్పి ఇట్లా కిందకే ఉన్నాయి ఈ పళ్ళన్నీ కూడా. నేను కూడా తెంచుకున్నాను కొన్ని. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మొన్న కూడా తీసుకున్నాను నేను. బయట మనం కొనుక్కుంటే పావు కిలో 100 రూపీస్ ఉన్నాయి. ఇవి సంవత్సరంలో ఒక్కసారి వస్తాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కిడ్నీలో రాళ్ళు తీసేయడమే కాకుండా మనకి ఒంట్లో ఏవైనా షుగరు, లో బీపీ, హై బీపీ ఇలాంటి వాళ్ళకి కూడా మంచి మెడిసిన్లో పనిచేస్తుందండి. కొంచెం కాయలు లాంటివి అయితే వగరొగరు ఉంటాయి, పళ్ళు బాగా మగ్గినవి అయితే పుల్లగా తీయగుంటాయి, బాగుంటాయి. నేను ఆ పిల్లల్ని అడిగాను, మీరు ఏం చేస్తారు ఇవి అంటే, కడిగేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేస్తామంటే అన్నారు. నేను ఎప్పుడు కారం వేయలేదు, కానీ నేను కూడా బయట కొన్నివైనా సరే తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకొని కొంచెం పైన సాల్ట్ జల్లుకొని అయితే తింటాను. మనకి వగర్లాగా అనిపించదు. ఇవి కొన్ని ఇంకా కాయలానే ఉన్నాయి, బాగా నల్లగా. బయట అమ్మేటివి ఎట్లుంటాయి, మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆ పళ్ళు అనేటివి తింటే పుల్లగా ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తాయి. కాయల్లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. లో బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఈ పళ్ళు అనేటివి సంవత్సరంలో ఒక్కసారి తింటూ ఉంటారు ఎక్కువగా. అది ఒక మెడిసిన్ అనుకోవాలి. నేను ఫస్టే కడిగేసుకొని వాటర్ ఉండేటప్పుడే కాస్త సాల్ట్ అనేది చల్లాను. ఆ వాటర్ కరిగిపోయి కాస్త సాల్ట్ కిందకి వెళ్ళిపోయినా లైట్గా కాయలకి పట్టుకుని ఉంటుంది. తింటే వావ్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. బాగా నల్లగా అనిపించినవి తీసుకొని తింటుంటే, ఇప్పుడే తెంపుకున్నాం కదా చెట్టు నుంచి తీసిన కాయ తింటే ఆ టేస్టే వేరండి. చాలా బాగుంది టేస్ట్, ఆరోగ్యం కూడా. హాయ్ అండి, రాజ్మా బీరకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాము. నేను చాలాసార్లు రాజ్మా నైట్ నానబెట్టుకొని వంకాయ రాజ్మా, బీరకాయ రాజ్మా, దొండకాయ రాజ్మా, మనకు ఆలు రాజ్మా ఏదైనా కూరగాయల్లో కలిపి వండినట్లయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు బీరకాయలో కలిసి వండుతున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా శుభ్రంగా మళ్ళీ 2 సార్లు కడిగేసుకొని తీసుకోవాలి. బీరకాయకి పైన పొట్టంతా పీల్ తీసేసి మనకి కొంచెం నోట్లో పెట్టి చూసినట్లయితే తీయగుంటే కూరగా చాలా బాగుంటుంది. చేదుగా ఉన్నట్లయితే కొంతమంది ఇష్టపడరు కాబట్టి తీసి పడేయండి. షుగర్ ఉండే వాళ్ళైతే చేదైనా చాలా ఆరోగ్యం, వాళ్ళు వండుకొని తినొచ్చు. ఇలా చిన్నగా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. మనకి ఈ రాజ్మాలో మటను
ఎంత పోషకాలు ఉంటాయో, మనం మటన్ ఒకప్పుడు తీసుకుంటే ఎన్ని పోషకాలు ఉంటాయో ఈ రాజ్మాలో కూడా సేమ్ ఉంటాయండి. ఈ టమాటాసు మా చెట్టుకే కాసాయి. నేను ఒక టమాటా పాడైతే అది మందార చెట్టు దగ్గర పెట్టాను. దానికి చెట్టు వచ్చి రోజు 5-6 టమాటాలు అయితే వస్తున్నాయండి. ఆ చెట్టు వీడియో కూడా పెట్టాను ఒకసారి. ఇలా 4-5 టమాటాలు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ తీసుకొని శుభ్రంగా పొట్టు తీసి సైడ్ పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఫస్ట్ ఒక 2 టమాటాలు అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మిగతా టమాటా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు రాజ్మా, కడిగి పెట్టుకున్న రాజ్మా వేసేసి అట్లనే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కారం, రాళ్ళుప్పు, గరం మసాలా వేసుకున్నాను. కారం పొడి ఇంట్లో తయారు చేసిందే కాబట్టి చాలా కారం ఉంది. గుంటూరు మిరపకాయలు అవి, అందుకని కొద్దిగా వేసుకున్నాను. టమాటా రుబ్బు పెట్టుకునేదంతా కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. త్వరగా ఉడికిపోతుంది బీరకాయ. మనం రాజ్మా నైట్ అంతా నానిందే కాబట్టి అది కూడా త్వరగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. రైస్ అయినా రొట్టె అయినా చాలా బాగుంటుందండి. నేనైతే రైస్లోకే చేశాను, చాలా టేస్ట్గా ఉంది. హాయ్ అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడరు, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. అన్నీ కూడా ఆకులతో, పువ్వులతో, కొన్ని గింజలతో తయారు చేయబడుతుంది. ఇది హెయిర్ ఆయిల్ అండి. 100 ml, 200 ml, 1/2 లీటర్ బాటిల్ కూడా ఉంది మనకి అందుబాటులో. ఎక్కువగా 1/2 లీటర్ అయితే తీసుకుంటున్నారు. ఎవరికి ఏది కావాలంటే అదే మెసేజ్ చేస్తే పంపిస్తానండి. 100 ml, 200 ml, 1/2 లీటర్ వరకు మనం తీసుకొచ్చాం బాటిల్. అంతేకాదండి, అట్లా ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, అటువైపు ఇటువైపు రాసి ఉంటుంది. నీట్గా ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. స్మూత్గా 5 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేయండి. లేదు అనుకుంటే కుంకుడుకాయ, చికెకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పొడి ఉంది. అది ఎలా యూజ్ చేయాలనేది కూడా చాలా వీడియోలో చూపించాను. కొద్దిగా వాటర్ పోసి మొత్తం ప్యాక్లాగా వేసుకోవాలి జుట్టుకి. ఒక 10 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూసుకొని కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలపెట్టి కడిగేయడమే. మనకి చక్కటి రిజల్ట్ ఉంది. డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది కామన్గా వచ్చేస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండాలంటే మనం న్యాచురల్ వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంది. సున్నిపిండి అండి ఇది. సున్నిపిండి ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళే 1/2 కిలో, నెక్స్ట్ టైం ఎవరైనా 1/2 కిలో తీసుకుంటున్నారు. మంచి రిజల్ట్ ఉంది. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవే. మనకి ఎక్కువగా హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ పొడి, సున్నిపిండి ఎప్పటికప్పుడే మనకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఏ రోజు ఆ రోజే మేము చేసైతే ఇవ్వబడుతుంది. హెయిర్ ఆయిల్ కూడా ఈరోజు వచ్చిన ఆర్డర్స్ నైట్ మరిగించి మార్నింగ్ ఫిల్టర్ చేసి పంపిస్తున్నాను. స్టాక్ అనేది ఉండదు. మనకి సున్నిపిండి ఎలా వాడాలంటే కొద్దిగా చేతిలో వేసుకొని, లేదు మీరు ప్యాక్లాగా వేసుకోవాలంటే ఒక కప్పులో వేసుకొని వాటర్ పోసి ప్యాక్లాగా వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవడమే ఫేస్కి. లేదు అనుకుంటే కొద్దిగా చేతిలో వేసుకొని బాడీ అంతా కూడా రబ్ చేసి రుద్దుకోవచ్చు. సున్నిపిండి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంది. పింపుల్స్, మచ్చలు తీసేయడమే కాకుండా వైట్గా స్కిన్ అవుతుంది. 1 ఇయర్ లోపు పిల్లలకి పెట్టకూడదు. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా వాడచ్చు. పింపుల్స్ తీసేయడమే కాదు, మచ్చలు సైతం తీసేస్తుంది. కళ్ళు చుట్టూ నలుపు, గడ్డం కింద పెదవులు కూడా చాలామందికి నల్లగా ఉంటాయి. పెదవులు సైతం రుద్దుకోవచ్చండి సున్నిపిండితోని. ఎటువంటి హాని ఉండదు. చక్కగా పెదాలకి రుద్దినట్లయితే పింకిష్ కలర్లో వస్తున్నాయి పెదవులు కూడా. మంగు మచ్చలు సైతం తీసేస్తుంది. మనం సున్నిపిండిలో వేసే ఇంగ్రీడియంట్స్ ఇవి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. చాలామంది చెప్తున్నారు చాలా మచ్చలు అయితే మాకు చాలా మటుకు పోయినాయండి, 1 వీక్ లోపే రిజల్ట్ తెలిసిందని. ఎవరికైనా పింపుల్స్, మచ్చలే కాదు మంగు మచ్చలు ఉన్నా సరే మీరు పెట్టి చూడండి. 1 వీక్ లోపే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంతేకాదండి, మనకి 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి అందరికీ పెట్టుకోవచ్చు. చక్కగా కొద్ది వాటర్ పోసి బాడీ అంతా రబ్ చేసి రుద్ది కడిగేసుకోవడమే. మంచి రిజల్టు, అసలు మచ్చలు సైతం తీసేస్తుంది. హాయ్ అండి, గుత్తు వంకాయ వండుదామని ఇట్లా వంకాయలు అయితే తీసుకున్నాను. కాడలు గ్రీన్ కలర్లో ఉంటే లేతగా వంకాయ ఫ్రెష్గా ఉంటుందండి.
దీన్ని చిన్నగా మరీ చిన్నగా ఉన్నాయి కాబట్టి మువ్వంకాయ కూడా అంటారు. కానీ కరెంట్ లేదు, మిక్సీలో మసాలా వేద్దామని నేనైతే కర్రీనే చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. 4 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మనకి టమాటా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటే కూర చాలా చాలా బాగుంటుంది. ఈ టమాటా మూత పెట్టేటప్పుడు మధ్యలో 2-3 సార్లు కలిపితే త్వరగా మెత్తగా అయిపోతుంది టమాటో. స్టవ్ మీడియంలో పెట్టుకుంటే కూర అనేది తొందరగా ఉడికిపోతుంది. మనకి వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు వాటర్లో వేసుకోవాలి, లేకపోతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి చేదుగా అయిపోతుంది వంకాయ. కొంచెం రాళ్ళుప్పు వేయాలి ఆ వాటర్లో, అప్పుడు నల్లబడకుండా ఉంటుంది. కాసేపు మూత పెట్టుకొని వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కారం, గరం మసాలా వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడైతే కరెంట్ వచ్చిందండి. కొద్దిగా కొబ్బరి, పెరుగు పేస్ట్ అయితే వేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకుందాము. వంకాయ ఎప్పుడూ కూడా వండేటప్పుడు హైలో పెట్టే ఉడికించుకుంటే కూర చాలా బాగుంటుంది. లేకపోతే చేదు అయిపోతుంది. సిమ్లో పెట్టినట్టయితే మనకు రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేయకపోతే కూర కూడా చేదు వచ్చేస్తుందండి. అది కొంచెం కస అనేది దిగుతుంది. మనం ఎప్పుడైనా వంకాయ వేసిన వెంటనే నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి. పోపులో కూడా వేసిన వెంటనే వంకాయ ముక్కలు సాల్ట్ అనేది వేసుకోవాలి. లేకుంటే కర్రీ చేదుగా అయిపోతుంది. రుబ్బుకున్న కొబ్బరి, పెరుగు పేస్ట్ అంతా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది వంకాయ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రోటీ అయినా రైస్ అయినా. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకున్నాను. చూసారు కదా, మనకి గుత్తి వంకాయలు ఇలానే అనిపిస్తుంది ముక్కలు కట్ చేసాం కానీ. గ్రేవీ అయితే అదే టేస్ట్తో చాలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. చూసారు కదా, టేస్ట్ అదిరిపోయిందండి. హాయ్ అండి, మైసూర్ పాక్ చేసుకుందాము. కొలతలతో చూపిస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది. చక్కగా చేసుకొని తినండి. చాలా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల వరకు ఆయిల్ తీసుకోవాలి. స్మెల్ బాగుంటుందని కొంచెం నెయ్యి వేసాను. మీరు కావాలంటే 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ వేసుకోవచ్చు. ఏ కప్పుతో మనం తీసుకుంటున్నామో అదే కప్పుతో ఆయిల్ 2 కప్పులు, 2 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. షుగర్ పాకంలో తీసుకోవాలి. మనకి ఆ పాకం ఎలా ఉండాలంటే తీగ పాకం, లైట్గా తీగ పాకం ఉండాలి. అలాంటప్పుడు మనం ఈ శనగపిండి అంతా కూడా వేసుకోవాలి. శనగపిండి ఫస్టే జల్లించి పెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా ఉండలు అటువి గట్టు ఉంటే మనకి సైడ్కి పోతాయి కాబట్టి చక్కగా ఇంకో స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడిగా ఉండాలి ఆయిల్. స్టవ్ లాస్ట్ వరకు ఆయిల్ కింద మంట ఉండాలి. కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఈ శనగపిండి కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్లో వేసిన శనగపిండి మొత్తము అడుగు అంటకుండా మందమైన కళాయి పెట్టుకోవాలి. అడుగు పలచగా ఉంటే మాడిపోతుంది, మైసూర్ పాక్ బాగోదు. అడుగు మందం ఉన్నది పెట్టుకొని లావుగా ఉన్నది ఇలా చేసుకోవాలి. కలుపుతూ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకోండి. కలుపుతూనే ఉండాలి, ఆయిల్ పోస్తూనే ఉండాలి లాస్ట్ వరకు. చాలా చక్కగా మనకి లోపల గోల్డ్ కలర్తో, ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వేసుకోలేదు. చాలామంది మైసూర్ పాకులో కూడా లైట్గా ఫుడ్ కలర్ వేస్తారు. మనకి ఏ కలర్ అవసరం లేదు. చూసారు కదా, కళాయికి అంటకుండా వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో మొత్తం ఆయిల్ పోసేసి ఏదైనా ప్లేట్లోని కానీ ఏదైనా గిన్నెలో కానీ పోసేసుకోండి. గరిటతో ఒత్తకూడదు. అలా పోసేసి ఇప్పుడు వేడివేడిదే కట్ చేసుకోవాలి. చల్లగా అయిపోతే మళ్ళీ కట్ చేయడానికి రాదు. ఆ ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది మైసూర్ పాకు.
ఏ ఒక్క చుక్క కూడా ఉండదు ఆయిల్. చూసారు కదా. చల్లగా అయిన తర్వాత ఇంకా లైట్ వేడే ఉంది. నేనైతే వేడివేడిది తీసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇంట్లో చేయడానికి వస్తే ఏదైనా ఈజీనే. కొలతలతో చేశారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఎవరైనా చేయండి. 2 కప్పుల ఆయిల్, 2 కప్పుల షుగరు, 1 కప్పు వాటరు, 1 కప్పు వరకు శనగపిండి, అంతేనండి. మీకు ఇంకా కమ్మటి వాసన రావాలంటే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. అదిరిపోయిందండి మైసూర్పాకు. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. దోసకాయ ఎగ్ కర్రీ అండి. ఒక 6 ఎగ్స్ వరకు కుక్కర్లో వేసుకొని 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దోసకాయ పైన పొట్టంతా తీసి లోపల గింజలు కూడా తీసేయాలి. మనకి బీరకాయలానే దోసకాయ కూడా చేదుగా ఉండొచ్చండి కొన్ని కాయలు. మనం బీరకాయ ఎలా అయితే మనం నోట్లో పెట్టి కొంచెం టేస్ట్ వస్తామో అలా చూసి చేదు లేకపోతే వండుకోవాలి. ఇలా 2 కలిపి వండిన వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఏంటంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే టమాటా కొంచెం గుజ్జులాగా మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. నేను మిక్సీలో 4 టమాటాలు వేస్తున్నాను. మరి రసంతో గట్ట పని ఉండదు. ఇలా వండుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొర్రలకైతే మరి చిక్కటి గ్రేవీ అయితే తినబుద్ది కాదు. నేను కొర్రల పైకి అయితే వండుతున్నాను ఈ కర్రీ. పలుచగా ఉంటే కొర్రల పైకి తినాలనిపిస్తుంది. అలాగే పెరుగు కొర్రలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా డైట్లో ఉండే వాళ్ళైనా పెరుగు కొర్రలు ఎక్కువగా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వాటికి అలవాటు పడితే మనకి రైస్ అంత పోదు. టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైట్ ఉన్నా లేకపోయినా కొర్రలు ఎక్కువగా తీసుకుంటే ఒళ్ళు పెరగకుండా మనకి పెద్దగా రోగాలు కూడా ఉండవు. షుగర్ పేషెంట్లైనా కొర్రలు తినవచ్చు. మిక్సీ జార్లో 3 టమాటాలు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఎగ్స్ వేసి బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆ తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా రాలుప్పు, కారము, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే ఓన్లీ టమాటా ఏదైతే మిక్సీలో వేసుకున్నామో అది వేసేసి మూత పెట్టిస్తే సరిపోతుంది. చిక్కగా ఉంటుంది కర్రీ. లేదంటే మనకి గ్రేవీలకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా రాలుప్పు, కారం, గరం మసాలా. మీకు దగ్గరగా గ్రేవీ అవసరం లేదనుకుంటే టమాటా పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక 2 విజిల్ స్టవ్ మీడియంలో పెట్టుకొని 2 విజిల్ వస్తే సరిపోతుంది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుందండి. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసినట్లయితే మనకి కూర రెడీ అయిపోయింది. చూసారు కదా. చాలా చాలా కుక్కర్లో ఏది వండినా మెత్తగా అవుతుంది. అట్లా త్వరగా అయిపోతుంది. పెద్దగా పని ఉండదు స్టవ్ దగ్గర. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. హాయ్ అండి. దొండకాయ గ్రేవీ కర్రీ పచ్చికారం వేసి వండుకుందాము. చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనం ఎంత కారం తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చిలే యాడ్ చేసుకోండి. మనకి చక్కటి గ్రేవీతోని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మిక్సీ జార్లో దాల్చిన చెక్క, లవంగా, యాలక్కాయ వేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అన్ని మిరపకాయలు వేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, నువ్వులు, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ వరకు పెరుగు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. లవంగా, దాల్చిన చెక్క, స్టారు, అట్లనే స్టార్ పువ్వు అంటారు కదా, బిర్యానీలో వేస్తారు, అది ఒకటి. కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా వేగిన తర్వాత దొండకాయ కట్ చేసి పెట్టుకున్నది అంతా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కాస్త మెత్తబడుతుంది కదా. దొండకాయ ఆయిల్లో వేపితే కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా రాలుపు, పసుపు వేసుకున్నాను. దొండకాయ గుత్తు వంకాయలాగా గుత్తు దొండకాయ కూడా చాలా బాగుంటుందండి. ఆ వీడియో కూడా ఉంది. మనకి పొడి కారం వేయకుండా ఇలా పచ్చిమిర్చి కారంతో కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకా వేరే లెవెల్ అనుకోండి. అంత బాగుంటుంది కూర. మనకి రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది.
మనం రుబ్బి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పెరుగు అంతా కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుంది. మనకి ఏమీ వేయకుండా కూడా ఉప్పు కారం పసుపు కొంచెం పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకుని వండుకునే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ దొండకాయలు చిన్నగా ఉన్న వల్ల చాలామంది కట్ చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అవి అసలు ఎక్కువ టైం పడుతుంది, అబ్బా ఎవరు కట్ చేస్తారులే అనిపిస్తూ ఉంటుంది. దొండకాయ తింటే బ్లడ్ కూడా బాగా వస్తుంది. పిల్ల తల్లులకి అయితే పాలు వస్తాయి బాగా. మన దొండకాయ బాగా వేపుడు చేసుకునే ఇలా కర్రీలా తినే పిల్ల తల్లులు చాలా బాగుంటుందండి. పాలు వస్తాయి పిల్లలకి. అంతేకాకుండా టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. చూసారు కదా, చక్కటి గ్రేవీతోని అద్దరిపోయిందండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. టేస్ట్ అయితే ఇంకా అంతకు మించుంది. వావ్, చక్కగా పుల్ల పుల్లగా పెరుగు వేసుకున్నాం కదా, పుల్లగానే ఉంది, బాగుంది. పుల్లటి పెరుగు కాబట్టి పుల్ల పుల్లగా చక్కగా గ్రేవీ చిక్కగా చాలా టేస్ట్గా ఉంది. ఎవరికైనా నచ్చితే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని తినండి, అద్దరిపోయింది. హాయ్ అండి, ములంకాడలతో గ్రేవీ కర్రీ చక్కగా టేస్టీగా రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. ములంకాడలన్నీ కూడా పీస్ అంతా తీసేసి నార పైనది శుభ్రంగా వాటర్లో కడిగి సైడ్కి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక ఆనియన్ 2-3 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని లేదంటే కుక్కర్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగ దాల్చిన చెక్క యాలక్కాయ వేసుకోవాలి. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 3 పచ్చిమిర్చీలు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనకి ములంకాడలు చాలా బాగుంటుంది టేస్టు. బెల్లం వేసి కూడా వండుతారండి, ఇంకోసారి అలా చూపిస్తాను. బెల్లం వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్లో వేసుకోవచ్చు. ములంకాయలు కూడా మనకి ఎక్కువగా తెచ్చుకున్నట్లయితే రకరకాల పచ్చడి పెట్టుకుంటారు, లేదంటే లోపల గుజ్జు తీసి అది కూడా పచ్చడిలా పెడతారు. ఇలా కాయ కూడా పచ్చడిలా పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడి సంవత్సరం పొడుగుంటుంది. కొద్దిగా రాలుప్పు పసుపు కారము గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని ఆ రుబ్బుకున్న కొబ్బరి టమాటా కూడా వేసేసుకోవాలి. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదండి, మనకి ములంకాడలు ఎలా వండినా సరే టేస్ట్ బాగుంటుంది, కానీ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. మనకి కళాయిలో అయితే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి, అందుకనే కుక్కర్లో వేసుకున్నాను. 1 కేజీ రాగానే కింద దించేసుకుంటే మనకి శుభ్రంగా ఉడికిపోతాయండి. ములంకాడలది అయితే చాలా టేస్ట్గానే ఉంటాయి ఇలా వండుకుంటే. అంతేకాదండి, మనకి ఎగ్గు ములంకాయ, చికెను ములంకాయ, అట్లనే మటను ములంకాడలు, ఆలు ములంకాయ కూడా వండవచ్చు. మనకి ఏ కర్రీ వండినా సరే ఒక కర్రీ ఏదైనా కూరగాయలు అయినా సరే 1 కిలో తీసుకున్నామంటే 5-6 రకాల మోడల్గా వండేయచ్చు చక్కగా టేస్ట్గా. చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. చక్కటి సువాసనతో చూసారా. 1 కేజీ రాగానే కింద దించేసి చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అంత బాగుందంటే. మసాలా ములంకాయ అద్దరిపోయింది, అంత టేస్ట్ అయితే ఉంది. కొబ్బరితోని చక్కగా కొబ్బరి స్మెల్తోని రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నచ్చితే.